నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. మెగా బ్రదర్ జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ఎమ్మెల్సీ. ఈ హోదా బాగానే ఉంది. హాయిగా పెద్దల సభలో 6 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించవచ్చు. ప్రజా సమస్యలను పెద్దల సభలో ప్రస్తావించడం ద్వారా మంచి పేరు తెచ్చుకోవచ్చు. 6.5 పదుల వయసులో ఉన్న నాగబాబుకు స్థాయికి తగిన పదవి ఇది. అయితే దీనితోనే ఆయనకు సరిపెడతారా? ఆయన స్తోమతకు ఇంతకు మించి సేవ చేసే ఛాన్స్ ఇస్తారా లేదా అన్నదే చర్చగా ఉంది. నిజంగా చూస్తే మెగా బ్రదర్ను మంత్రి అని 6-7 నెలల క్రితమే అన్నారు. ఆ మాటలు ఏ ఊహాగానాలో ఎవరో చెప్పినవి అయితే కావు. ఏ గాసిప్స్ సైతం కానే కావు. ఏపీ ముఖ్యమంత్రి, కూటమి పెద్దగా ఉన్న చంద్రబాబు ట్విట్టర్ ద్వారానే చాలా నెలల క్రితం ప్రకటించారు. నాగబాబును తన క్యాబినెట్లోకి తీసుకోబోతున్నట్లుగా ఆయన స్పష్టంగానే వెల్లడించారు. అయితే బాబు ప్రకటించిన నాటికి నాగబాబు ఏ చట్టసభలో సభ్యుడు అయితే కారు. ఆయన కేవలం జనసేన నాయకుడు మాత్రమే. ఆ లోటును తీరుస్తూ మార్చి నెలతో ఆయన ఎమ్మెల్సీ అయిపోయారు. ఆ మీదట మంచి రోజు చూసుకుని ప్రమాణం కూడా ఎమ్మెల్సీగా చేసేశారు. ఇక ఆయన ఎమ్మెల్సీ 2 నెలలు పూర్తయింది, కానీ మంత్రి పదవి అయితే కనుచూపు మేరలో కానరావడం లేదు. నిజానికి అప్పట్లో జరిగిన ప్రచారం బట్టి చూస్తే కనుక మార్చి 30న ఉగాది పండుగ వేళ నాగబాబు మంత్రి అవుతారు అని అంతా అనుకున్నారు. మధ్యలో ఏప్రిల్ 30, మే 30 కూడా పూర్తయి క్యాలెండర్లో కాగితాలు చిరుగుతున్నాయి, కానీ నాగబాబు మినిస్టర్ కాలేకపోతున్నారు. ఇక చూస్తే జూన్ నెల 12తో కూటమి ప్రభుత్వం తొలి ఏడాది పాలన పూర్తి చేసుకోబోతోంది. దాంతోపాటు అనేక కార్యక్రమాలను కూడా ప్రకటించనున్నారు. ఇక ఆ తర్వాత జూన్ 22 నుంచి ఆషాఢ మాసం వచ్చేస్తోంది. అంటే అది పూర్తిగా శూన్యమాసం అన్నమాట. మళ్ళీ శ్రావణ మాసంలో మంచి ముహూర్తాలు ఉంటే కానీ ఏ ముఖ్య కార్యక్రమం చేపట్టేందుకు వీలు పడదు అంటున్నారు. అయినా మంత్రివర్గ విస్తరణ అన్న అజెండా ఉంటే ముహూర్తాలు కానీ లేకపోతే ఈ తాపత్రయాలు ఎందుకు అన్నది కూడా చర్చిస్తున్నారు. బొత్తిగా ఏడాదికే ఉన్న మంత్రులను తప్పించి కొత్త వారికి ఇవ్వాలన్న ఆలోచన అయితే కూటమి పెద్దలకు లేదు అని సమాచారం. కేవలం నాగబాబు కోసం రీషఫలింగ్ చేసిన చాలా మంది ఆశావాహకులు ముందుకు వస్తారు అని, అలా చూస్తే కోరి తేనె తుట్టెను కదిపినట్లు అవుతుంది అని భావిస్తున్నారట. దాంతో అన్నీ చూసుకొని సమయం సందర్భం వచ్చినప్పుడే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు అని తెలుస్తోంది. అంతవరకు నో విస్తరణ, నో మార్పులు అని కూడా అంటున్నారు. సో నాగబాబుకు మంత్రి పదవి విషయంలో అయితే ఫుల్ క్లారిటీ వచ్చింది. ఇక జనసేనకు 3 మంత్రి పదవులు ఇచ్చారు. బీజేపీ మరొకటి కావాలి అంటోంది. టీడీపీలో ఆశావహులు చాలా మంది ఉన్నారు. అలా అందరినీ ఆశలలో తేలించడానికే క్యాబినెట్లో ఒకే ఒక్క బర్తని చాలా ఖాళీగా ఉంచేశారు అని సమాచారం. సో ఆ ఖాళీ అలాగే మరిన్నాళ్లు కొనసాగుతూనే ఉంటుంది అన్నది తాజా కబురుగా ఉంది మరి.